హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక అంటే అంటే అది వింటేనే చాలా కష్టం అనిపిస్తుంది. నేను చదివాను కూడా. ఇక్కడ బెంగళూరులో ఈ సంఘటన అయితే జరిగింది. అది ఒక మహిళ ఒక చిన్న బాబుని, అంటే వాళ్ళ కొడుకునే 4 ఏళ్ల బాబుని ఎలా చంపగలిగింది? అంత ధైర్యం ఆ దేవుడు ఎలా ఇచ్చాడు ఆమెకి? అసలు దాన్ని ధైర్యం అంటారా, లేకపోతే కొంచెమైనా జాలి లేదా ఆ గుండెకి? అసలు ఈ న్యూస్ వింటుంటేనే నాకైతే ఏడుపు వచ్చేసింది. వాళ్ళు ఎవరో ఏందో తెలియదు, కానీ ఒక పసి గొడ్డుని ఆ విధంగా చంపేయడము అనేది, ఒక తల్లి చేయడం అనేది చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా లోకంలో ఏంది ఇలా ఉన్నారు మనుషులు? ఎందుకు ఒకరికొకరు ప్రేమ అనుభవాలే లేకుండా ఏం జీవితాలు గడుపుతున్నారా అనిపిస్తుంది. నిజంగా ప్రేమలే లేవండి. లేకపోతే ఎందుకు ఒక బిడ్డని చంపుకునే స్థితి ఎందుకు వచ్చింది? అసలు నిజంగా అది చూస్తుంటే నాకు మీకైతే వీడియో చెప్దామని చెప్పి చేస్తున్నాను. చాలా బాధేసింది. అందరికీ తెలుసో తెలీదో కానీ ఇది ఈరోజు జరిగిన సంఘటన అంటే 8వ తేదీ అక్కడ జరిగిందంట, గోవాలో. ఆమె బెంగళూరుకి ఆ బాడీని తీసుకురావడం అనేది, అది ఏంది, ఎందుకు అలా జరిగింది, ఆమె ఎవరు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఏం లేదండి, ఆమె ఎవరో మైండ్ఫుల్ A1 అనే కంపెనీకి CEO అంట ఆమె. అంటే A1 అంటే ఆర్టిఫిషియల్ ఎథిక్స్ అంట. ఆమె అంత చదివి ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిందంటండి. అది కూడా ఆమెకి అదేది స్కాలర్షిప్ కూడా మంచిగా ఫెలోషిప్ ఉన్న ఒక మహిళ ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఒక మంచి ఫెలోషిప్ ఉన్న మహిళ ఈ విధంగా చేయడం అనేది నిజంగా అంటే చదువుకి, ఈ సంస్కారానికి, ఈ ఏమంటారు, ఒకవేళ చదివిన వాళ్ళకి చదువుతో ఏమి రాదని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు చదివి పిల్లలకి ఒక మమతా అనురాగాలు ఇవన్నీ మర్చిపోయారని అనిపిస్తుంది. ఒకటే చదువు, డబ్బు, హోదా, లేదా ఇంకెక్కడికో పైకి ఎగిరిపోవాలి, ఇదే కథలో ఉండిపోతున్నారు. మన మంచి చెడు, పెద్ద చిన్న అనే ఇదే లేకుండా పోతుంది. అసలు చదువుకొని ఈ విధంగా పాడైపోతున్నారా అనిపిస్తుంది. చదివినందువల్ల ఈ విధంగా అవుతున్నారా, లేకపోతే ఎక్కువ చదువులు అయిపోతున్నాయా, లేకపోతే ఇంట్లో పెంపకం అలా ఉందా, ఏమిటిది మనకైతే అర్థమే కావటం లేదు. నిజంగా ఇవి ఎక్కువైపోయినాయి. ఇటువంటివి చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. అంత చదువుకొని ఆ తల్లి ప్రపంచంలో A1 ఎథిక్స్ అంట ఆమె ఒకటంట. అంటే ప్రపంచంలోనే A1 ఎథిక్స్లో ఆమె ఒకటంట. అంత పెద్ద చదువు ఆమె చదివి 39 ఏళ్ళు అంటండి ఆమెకి. CEO అంటే పెద్ద పోస్ట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అంత పెద్ద పోస్ట్లో ఉండి ఆ మనిషి ఈ విధంగా ఎందుకు చేసింది, ఆ తల్లి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏమీ లేదు, ఆమె హస్బెండ్కి ఏదో గొడవలు 2022 నుంచి గొడవలు ఉన్నాయంటండి. గొడవలు ఉంటే వాళ్ళు కోర్టులో పెట్టారు వాళ్ళది. అది గొడవలతో డైవర్స్ అయిపోయి బిడ్డని ఎవరికి ఇవ్వాలనేది కోర్టు మొన్ననే నిర్ధారణ చేసిందంట. ఆయన్ని వచ్చి చూసుకోవచ్చు, వారానికి ఒకరోజు బిడ్డని ఆయన చూసుకోవచ్చు అని చెప్పి కోర్టు నిర్ధారణ చేసింది. అది ఆమెకి ఇష్టపడలేదు. ఆయనకి ఇవ్వడానికి ఒక్కరోజు కూడా ఆయన చూడకూడదు అన్న ఫీలింగ్లో ఆ మనిషి ఉంది. అది ఎందుకు అంత గట్టిగా ఆమె నిర్ణయం తీసుకుంది? ఆయనకైతే బిడ్డని నేను చూపిను, కోర్టు ఈ విధంగా నిర్ధారణ అయితే ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తర్వాత చూపియాలి కదా.
చూపిను అంటే కుదరదు కదా, ఆయన మళ్ళీ పోలీసులనైనా తీసుకొస్తాడు నా బిడ్డను చూపించడం లేదని. అప్పుడు ఏం చేయాలా అనేది ఆమె బిడ్డనే చంపేసుకుంది. ఆయనకి చూపించకూడదు అన్న పంతం, అంత పంతం కూడా ఉంటారా మనుషులు? ఒక్కసారి వారానికి ఒక్కసారి ఆయనకి చూపించేస్తే బిడ్డని ఇంకేమైపోతుంది? ఆ బిడ్డ ఆయనకు పుట్టిన బిడ్డే కదా, ఎవరినో బిడ్డను చూపించమంటం లేదు కదా, ఆయనకు పుట్టిన బిడ్డనే. ఆ బిడ్డ కూడా ఆయనకి సంబంధించిన బిడ్డే కాబట్టి కోర్టు అనుమతి అయితే ఇచ్చింది, ఒక్కరోజు చూసుకునేది. ఆ ఒక్కరోజు చూపించడానికి కూడా ఆమెకి ఎంత కష్టం ఏమిటి? ఆమె ఏం ఆలోచిస్తుంది? అంత చదువుకొని ఈరోజు ఆమె ఎంతో పై స్థాయిలో ఉండాల్సిన మనిషి ఈ విధంగా ఇంత దిగజారిపోయి ఇంత ఇదిగా పోలీసు జైలు కటకటాల మధ్యలో ఉంది. ఈరోజు జైల్లో ఉంది. ఏం చేయడానికి? ఏమైపోయింది ఆమె బతుకంతా? ఈరోజు ఆ బతుకంతా ఏమైపోయిందో ఇప్పుడు ఏం తలగొట్టుకుంటే ఏమొస్తుంది? అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏం చేయగలదు? అంతా పోంగొట్టుకుంది, మొత్తం పోంగొట్టుకుంది. ఆమె లైఫే పోయింది, నాశనం అయిపోయింది. ఒక బిడ్డను చంపి ఆమె ఎలా బతకాలనుకుంటుంది? ఒకవేళ ఆమెకు బతుకునిచ్చిన దేవుడు మళ్ళీ ఆమె ఎలా బతుకుతుంది? అదే ఆలోచనలో, అదే ఇదిలో ఆమె ఎందుకు ఇలా చేసుకుంది? అది ఏమంటారు? ఇది దేవుడే చేపించాడు ఆమెతోటి, లేకపోతే ఆమె ఈ విధంగా ఆలోచన శక్తి ఇంత తగ్గిపోతుందా? అంత చదువుకున్న మనిషికి ఆలోచన శక్తి కొంచెమైనా ఉండదా? చదువు లేని వాడికి ఆలోచన శక్తి ఉండదు, జ్ఞానం ఉండదు, అది లేదు ఇది లేదు అంటారు. చదువు ఉన్నామి ఈరోజు ఏం చేసింది? జ్ఞానం ఉందా? ఆలోచన శక్తి ఉందా? ఎంతసేపు డబ్బు 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 అని వీటికి హోదాలకి అంతస్తులకి వెళ్ళిపోయి మనుషులు ఈ విధంగా తయారైపోతున్నారు. ఎదుటి మనిషి ముందుకు పోతున్నాడు, నేను ముందుకు పోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ వాడిని కొట్టి పోవడం అనేది తప్పు. నువ్వు పో, ఇంకొక రూట్లో పో, ఎవరు వద్దనలేదు. ఒకరిని కొట్టేసి దంచేసి వాళ్ళని అణిచేసి నువ్వు పైకి పోవాలనుకోవడం అది కరెక్ట్ కాదు. న్యాయంగా ఉండాలి ఏది చేసినా. న్యాయం అనేదే కనపడటం లేదండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ విధంగా ఆయనకి కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ఆయనకి నేను చూపించకూడదు అన్న అహంతో, అదే ఈగో అంటారు కదా, ఆ ఈగోతోటి ఆమె గోవాకు పోయింది ఆ బిడ్డను తీసుకొని. గోవాకి పోయి అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాంటిది తీసుకుంది. దాంట్లో 4 రోజులు 2 రోజులు ఉంది. బిడ్డనైతే చంపేసింది. ఇప్పుడు ఆయనకి వస్తున్నాడు. ఆయన కూడా ఇక్కడ లేడు, ఎక్కడో వేరే దేశంలో ఉన్నాడు. ఆయన ఈరోజే వస్తున్నాడు. బిడ్డను చూపించకూడదు. ఆయన చంపేసి ఆ బిడ్డను తీసుకొని ఇంకా మళ్ళీ బెంగళూరుకి వచ్చింది. ఎలా వచ్చింది? ఆడ గెస్ట్ హౌస్లోనే వాళ్ళని అడిగిందంట, కారు ఒకటి అరేంజ్ చేయండి నాకు బెంగళూరుకి, నేను బెంగళూరుకి పోవాలి అర్జెంటుగా. అంటే ఎందుకు ఫ్లైట్లో పోండి మేడం, ఈజీ కదా, కారు ఎందుకు అని అన్నారంట వాళ్ళు. లేదు నేను కారులోనే పోతాను, నా కారులోనే పోవాలి, నేను పోతాను, కారు ఒకటి అరేంజ్ చేయండి అని చెప్పిందంట. సరే అని చెప్పి వాళ్ళు కారు అరేంజ్ చేశారంట. బిడ్డ లేదంట వచ్చేటప్పుడు. ఏమి బిడ్డ ఎక్కడ అంటే మా ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అర్జెంటుగా అని చెప్పిందంట. సరే అని వాళ్ళు ఆమెని వెకేట్ చేయడం అయితే జరిగింది. కారుని అయితే వాళ్ళే బుక్ చేశారు. ఆమె బిడ్డనైతే ఎట్ట చంపిందో తెలియదు, చంపేసింది. ఆ బిడ్డను తీసుకొచ్చి సూట్ కేసులోనో బ్యాగ్లోనో పెట్టేసి ఎత్తుకొని వచ్చి ఆమె కారులో అయితే వేసేసుకుంది. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, పని చేసేవాళ్ళు ఇంకా సర్వీస్ చేయాలి కదా రూమ్ని, ఎవరైనా వచ్చిపోతే క్లీన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ రూమ్ క్లీన్ చేయడానికి పోయినప్పుడు అక్కడక్కడ బ్లడ్ మరకలు ఉన్నాయంట. ఆ బ్లడ్ మరకలు ఎందుకున్నాయి అని చెప్పి అర్జెంటుగా వచ్చి ఆ పిల్లోడు అక్కడ ఆయన ఉంటాడు కదా రిసెప్షనిస్ట్లో చెప్పాడు,
ఈ విధంగా జరిగింది, ఆడ బ్లడ్ ఉంది, నాకెందుకో డౌట్ వస్తుంది సార్ అట్టా ఇట్టా అని. అప్పుడు వాళ్ళు వెంటనే వీళ్ళే కారు బుక్ చేశారు కాబట్టి ఆ కారు డ్రైవర్ నెంబర్ అన్నీ ఉన్నాయి. ఆయనకి ఫోన్ చేసేసి ఆమెకి ఏమీ చెప్పకుండా నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పో, ఆమెకి ఏం చెప్పొద్దు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పో అని చెప్పారంట వాళ్ళు. అప్పుడు సరే అని చెప్పి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోయినాడు. అప్పుడు అక్కడ పోలీసులు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు అసలు హడలిపోయారంట. బిడ్డ పెట్టుకొని దాంట్లో ఉంది, సూట్ కేసులో బిడ్డను పెట్టేసి బ్యాగ్లో ఆమె ఉంది. అంత హడలిపోయారు దాన్ని చూసి. అసలు ఒక తల్లి ఈ విధంగా చేసింది, ఎందుకు చేసిందంటే వాళ్ళ నాన్నకి ఆ బిడ్డను చూపించేది ఇష్టం లేదు, ఆ బిడ్డని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించేది ఇష్టం లేదు, అందుకోసం చంపేశాను. ఏంది అసలు, ఏమన్నా ఉందండి? వింటుంటేనే అసలు అంత బాధగా ఉంది. మనకైతే నా హృదయమే ఇదైపోతుంది. ఎట్టుందంటే మీతో మాట్లాడుతుంటే కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది నేను ఇంకా చూడను లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఇంత ఘాతకమా మనుషులు? ఇంత ఘాతకంగా ఉన్నారా? ఏం చదువుతున్నారు నాయన పిల్లకాయలారా? ఏం చదువుకుంటున్నారు? ఏం చదువుతున్నారు? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పరా వాళ్ళకి? ఏమి ఇంట్లో ఏం జరుగుతుంది ఏమి తెలీదా? మన బిడ్డ ఎట్లా ఉంది ఏంది అనేది కొంచెమైనా పేరెంట్స్కి కొద్దిగైనా ఇంటూ రాదా? ఏం పేరెంట్స్ వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఒకరికొకరికి సంబంధాలు లేవా? లేకపోతే ఇళ్ళల్లో తెలీదా? ఇంత మరీ బరి తెగించి ఉన్నారా మనుషులు? ఏం చేసినా పేరెంట్స్కి అయితే తెలుస్తుందండి. ప్రతిదీ పేరెంట్స్కి తెలియకుండా అయితే ఉండదు. ప్రతిదీ పేరెంట్స్కి, పిల్లలు అనుకుంటారు మేము చాటుగా ఏదో చేస్తున్నామని. ఎంత చాటుగా చేసినా ఆ తల్లిదండ్రులకి తెలియకుండా అయితే ఉండదు. అప్పుడే మందలించాలి. వాళ్ళు ఉండే పద్ధతి, వాళ్ళు ఉండే తీరు అన్నీ అర్థమైపోతుంది. ఆ పేరెంట్సే మందలింపు లేకుండా ఈ విధంగా పిల్లకాయల్ని పెంచేసి ఎట్టంటే అట్ట పడితే ఒక మర్యాద, ఒక సంస్కారము, ఒక ఇది ఏమీ నేర్పించకుండా ఈ చదువులు అనుకుంటూ ఎందుకు ఈ చదువులు? డబ్బు సంపాదించవచ్చు కానీ ఈ విధంగా జీవితాలు పాడు చేసుకునేక ఎంత కావాలి డబ్బు? మనశ్శాంతిగా బ్రతికేకి కొంచెం డబ్బు చాలండి. మనశ్శాంతిగా బతకాలంటే మీ కంఫర్ట్స్ వరకు చూసుకోవాలి, అంతవరకే. కంఫర్ట్లు ప్రతి ఒక్కరికి కావాలి, ఎవరు కాదంటాం లేదు. కంఫర్ట్స్ చూసుకొని హ్యాపీగా ఉండే లైఫ్ చాలా తక్కువైపోయినాయి. ఎంతసేపు పరుగుల్లోనే ఉన్నారు. ఈ పరుగుల్లో ఏం చేస్తున్నారు, ఏమి అవుతున్నారనేది వాళ్ళకే అర్థం కావటం లేదు. ఈరోజు ఈయన చేసిన పని ఏంది? ఎంతమందిని సలహాలు అడిగిందా, లేకపోతే ఇది ఒక్కటే ఆలోచించిందా? ఆమె పెద్ద మేధావి అని చెప్పి ఈ విధంగా చేసిందా? ఎంత జ్ఞాని, ఏం చదువుకొని ఏం జ్ఞాని అయిందా? చదువు కాదండి ముఖ్యము. ఫస్ట్ మనము 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి నేర్చుకోవాలి. ఒకరికి మనము ఎదుటి మనిషికి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి నేర్చుకోవాలి. అది కాకుండా ఈ విధంగా మనుషులు ఎట్టబడితే అట్ట, అంటే సంస్కారం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు ఇది వచ్చినట్టు వదిలేసి పారేస్తే ఇలాగే తయారవుతారు పిల్లకాయలు. ముందు పేరెంట్స్ ఉండాలని నేను అంటున్నాను. పేరెంట్స్ బాగుండి పిల్లకాయల్ని ఒక ఈ పెద్ద స్కూల్లో వేసామని వదిలేసామని చెప్పి గమ్మగా వదిలేదు కాదు. వాళ్ళ స్కూల్లో ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, అన్నీ చూసుకోవాలి కదా.
మెయిన్ పిల్లల్ని కనడం చాలా ఈజీ అండి, పెంచడం చాలా కష్టం. ఒక మంచి పద్ధతిలో మంచి ఇదిగా వాళ్ళని మంచి నడవడికతో పెంచడం చాలా కష్టం. అది పెంచలేని వాళ్ళు బిడ్డలనే కనపాకండి. ఎందుకు బిడ్డలను కనేది? పెంచలేనప్పుడు బిడ్డలను కండం ఎందుకు మీరు? ఈ విధంగా బిడ్డలను కనేసి ఎవరిని పడితే వాళ్ళని ఈ విధంగా తయారు చేసేసి వాళ్ళని ఒక ఎందుకు పనికిరాని జ్ఞానులను తయారు చేసేసి ఓన్లీ డబ్బు కోసమే వీళ్ళు పాకులాడి డబ్బు 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 అనుకుంటూ ఎంత దూరం పరిగిస్తారు డబ్బు డబ్బు అని. ఏందో జీవితాలు అయితే లేవు, అసలు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేవు, ఏమి లేవు. అట్టున్నారు పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కూడా కావాలని పిల్లకాయల్లో దూరేసి అనవసరంగా, అది కూడా కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా, అది కూడా మంచి పద్ధతి కానే కాదు. మనము పిల్లకాయలు వాళ్ళు తగులు వేసుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించాలి. మనం వేసుకోవటం లేదా? మనం భార్యాభర్తలు వేసుకోవటం లేదా? ఎక్కడ పడుతున్నాయి తగులు, ఎందుకు వస్తున్నాయి తగులు అని ఆలోచించాలి. ఏదో చిన్న చిన్న వాటికి కూడా మనం దూరేసి వాళ్ళు పెద్దవి చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మనం పోయామనుకోండి మధ్యలో, మీ అమ్మ వచ్చింది మధ్యలో, మీ అమ్మకేం అవసరం అని మనం కొట్టుకుంటున్నాము. మీ అమ్మకేం అవసరం అని అక్కడ వస్తుంది తగు. మధ్యలో మనం పోకూడదు. కొన్ని మనం పోకూడదు, మనం పోవాల్సినటి పోవాలి. ఇప్పుడు ఇటువంటివి తెలిస్తే వెంటనే చెప్పాలి పిల్లలకి. ఏందమ్మా నీ పద్ధతి బాగలేదు, నీది కరెక్ట్గా లేదు, నీ రూట్ బాగలేదు, నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఇటువంటి వాటికి చెప్పండి. మీ బిడ్డకు చెప్పుకోండి, వేరే బిడ్డకి చెప్పకూడదు. ఇప్పుడు నా కోడలికి నేను చెప్పకూడదు, నా కొడుక్కి నేను చెప్పుకుంటా. ఇది కరెక్ట్గా లేదురా, నువ్వే సర్దిద్దుకో అని చెప్పి నేను నా కొడుక్కి చెప్పుకుంటా. నా కోడలికి నేను చెప్పను. నా కోడలికి ఎప్పుడైతే చెప్తానో అప్పుడే తగులు వస్తాయి. నా కోడలికి చెప్పను, నేను నా కొడుక్కి చెప్తాను. అదే నా కూతురు నిందనుకో, నా కూతురికి చెప్తాను, నా అల్లుడికి చెప్పను. అర్థమైందా? అల్లుడికి చెప్పను నేను. అల్లుడికి చెప్పేది వాళ్ళమ్మ చెప్పుకోవాలి అల్లుడికి. నా కూతురికి నేను చెప్పుకుంటాను, ఇది కరెక్ట్గా లేదమ్మా, ఇది పద్ధతిగా లేదు అని. నా కొడుక్కి నేను చెప్పుకుంటాను, రే ఇది పద్ధతిగా లేదు, నువ్వే సర్దిద్దుకో, చేసుకో, చూసుకో అని. అలా వాళ్ళ బిడ్డలకు చెప్పుకోవాలి కానీ ఇంకొక బిడ్డకు చెప్పాలని ఎవ్వరు అనుకోబాకండి. మీ బిడ్డలకి మీరు చెప్పుకొని, మీరు బుద్ధి చెప్పుకొని మీరు పంపించుకోండి. ఇప్పుడు నేను నా మొగుడు కొట్టుకోకుండా ఎప్పుడూ లేము. ఎప్పుడు ఏదో ఒకటి గొడవలు ఉండే ఉంటాయి ఇంట్లో. అన్న సంసారం అన్న తర్వాత ఏదో ఒక గొడవ అయితే ఉండే ఉంటుందని, ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఉప్పు ఎక్కువ వేసావు, కారం ఎక్కువ వేసావు, లేకపోతే ఇంకేందో, మళ్ళీ సాయంకాలానికల్లా మామూలు అయిపోతాం. అది ఆ నిమిషానికే. దాంట్లో మధ్యలో ఇంకొకరు వచ్చి, అవునా ఉప్పు ఎక్కువ వేసావా, ఎందుకు వేసావమ్మా ఉప్పు ఎక్కువ అని చెప్పి అన్నప్పుడే అక్కడ సుర్రు ఉంటుంది. ఆయన అడిగినప్పుడు ఏం ఉండదు ఆడ. అందుకని మధ్యలో పేరెంట్స్ కూడా పోకూడదు. కొన్నిటికి పేరెంట్స్ పోవాల్సిన వాటికి పోవాలి అని చెప్తున్నాను. పోకూడదు అనుకున్నప్పుడు పోబాకండి, అది కరెక్ట్ కాదు. ఈ డైవర్సులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళని వదిలేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ పోతారో మధ్యలో అప్పుడే వస్తుంది. కానీ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకోవాలి. పేరెంట్స్ లేకుండా ఎవరికి ఉంటారో అందరికి ఉంటారు పేరెంట్స్. ఇప్పుడు నేను నా కొడుక్కి నేను తల్లిగా ఉన్నాను, కానీ నా కోడలతో నేను ఎంత క్లోజ్గా ఉంటానంటే నేను అంత క్లోజ్గా ఉంటాను. ఉన్నింది అడుగుతుంది, నేను చెప్తాను, అన్నీ గట్టిగా అడుక్కుంటాం, అన్నీ అయిపోతుంది. కానీ ఏది ఉన్నా కరెక్ట్గా గట్టిగా మాట్లాడేసుకుంటాం. ఒకరికొకరు ఏది ఉన్నా వెంటనే మాట్లాడేసుకుంటాం. నీకెందుకు చెప్పాలా, నువ్వెవరు, అంత పిన్ను కొన్నా అది నాకు చెప్తుంది. అర్థమైందా? అలాగా మనము ఉండే రీతిలో ఉంటుంది. ఏమన్నా జరిగితే అక్కడ నేను కోడలికి సర్ది చెప్పను, కోడల్ని మామూలుగా వదిలేస్తాను, కొడుక్కే చెప్పుకుంటాను.
రే ఇది కరెక్ట్గా లేదు చూసుకో అని, అంతవరకు. అర్థమైందా? ఎప్పుడు కూడా కోడలికి చెప్పాల్సిన దగ్గర చెప్పండి, అనవసరంగా దూరొద్దు. మనం దూరే కొన్ని చాలా వరకు చాలా కేసులు ఈ విధంగా జరుగున్నాయి. ఇప్పుడు అన్నీ వింటూ ఉన్నాం కదా, పేరెంట్స్ చెప్పకనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్న ఒక ఫీలింగ్ అయితే నాకుంది. ఇది ఇంతటితోటి అంతమైతే కాదు, కానీ చాలా బాధేసింది. 4 ఏళ్ల పిల్లోడిని ఈ విధంగా చంపేయడం. వాళ్ళ నాయన్ని తిరిగి వస్తే బాడీని ఆయన చేతిలో పెడతారా? ఆయన ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు పాపము. ఆయన చూడడానికి వస్తున్నాడని చెప్పి ఈ విధంగా చేసింది ఆ మనిషి. ఆయన ఎక్కడో ఉంటాడు వేరే దేశంలో. ఆ బిడ్డను తీసుకొచ్చి ఆయన చేతిలో, చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి పెట్టారు. ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు పాపం. నిజంగా ఇటువంటివి జరగకూడదు. జరగకుండా మనమే కాపాడుకోవాలి. ఈ వ్యవస్థని మనమే కాపాడుకుంటే బాగుంటుందని ఇదండి నా ఒపీనియన్. నేను మీకు చెప్తున్నాను, ఇటువంటివి జరగకూడదు. ఉండనా మరి. బాయ్, థ్యాంక్ యూ.